నడుస్తోంది. ఇప్పుడు ఈ భిన్న తీర్పుల నేపథ్యంలో ప్రొసీజర్ మొత్తం ఆపేయాలా, ప్రొసీజర్ రన్ చేసుకోవచ్చా? సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో కూడా చెప్పింది, ఇన్వెస్టిగేషన్ అనే దాన్ని ఆపటం అనేది జరగదు, దాన్ని కోర్టు నియంత్రించలేవు అనేది చాలా సందర్భాలు తీర్పు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరుపుకోవడానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. కాకపోతే ఇన్వెస్టిగేషన్ వచ్చిన ప్రతి అంశం బహిర్గతం చేయడానికి కొన్ని నిబంధనలు ఉంటాయి, కొన్ని అభ్యంతరాలు ఉంటాయి. ఇప్పుడు గతంలో కూడాను బాబాయ్ హత్య కేసులో జరిగిన ఇన్వెస్టిగేషన్ బయట పెట్టకూడదని వీళ్ళు గ్యాగ్ ఆర్డర్కి వెళ్ళారు. అట్లాగే కొన్ని విషయాల్లో గ్యాగ్ ఆర్డర్లు వచ్చినాయి. కాబట్టి దీంట్లో కూడా అటువంటి విషయాల్లో గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు. కానీ ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తూ ఉంటుంది, దానికి దీనికి అభ్యంతరం లేదు. ఇక్కడ సోదరుడు రవికిరణ్ గారు చెప్పింది ఒకటి వ్యాలిడ్ పాయింట్ ఉంది. అదేంటంటే 17A మీద ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నడుస్తుంది. అది విష్ణు ధర్మాసనం ముందు ట్రెండింగ్ లో ఉంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి దానికి అటాచ్ చేస్తారా, లేకపోతే దీన్ని మళ్ళీ సెపరేట్ గా ఫుల్ బెంచ్ కి ఇస్తారా అనేది ఇప్పుడు పరిశీలన అంశము. అది చీఫ్ జస్టిస్ గారి యొక్క డిస్క్రిప్షన్ మీద ఆధారపడుతుంది. దీని కనుక తీసుకెళ్లి దానికి ఉచితే, ఎందుకంటే ఇక్కడ 17A మూడు సబ్ సెక్షన్ ఉన్నాయండి. మళ్ళీ ABC 17A సబ్ క్లాస్ ఏలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అప్లై అవుతుంది, సబ్ క్లాస్ B స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతుంది, సబ్ క్లాస్ C వచ్చేటప్పటికే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసు లాంటి కేసులు, పలు కేసులు రాజకీయ నాయకులకు సంబంధించారు. ఎందుకంటే పై కేటగిరీ కాని వాళ్ళు ఇద్దరు, అంటే వాళ్ళు పబ్లిక్ సర్వెంట్లు కానీ పై కేటగిరీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, వాళ్ళకి సంబంధించిన ఈ నిబంధన ఇప్పుడు 17A ఇప్పుడు మనం క్లిష్టతరంగా ఇప్పుడు దాని యొక్క తాత్పర్యం టీకాదాత్పర్యం చెప్పని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కోర్టు తీర్పు పెట్టడం జరిగింది. నాకు తెలిసి ఈ సెక్షన్ 17A సబ్ క్లాస్ Cని భవిష్యత్తులో కొట్టివేస్తారేమో కూడా నాకు అనుమానం. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇది ఈ రకంగా దీన్ని చేస్తే చాలా మంది నేరస్తులు దీని కింద తప్పించుకునే అవకాశం ఉంది అనే రకంగా తీర్పు వస్తుందేమో కూడా నాకు అనుమానంగా ఉంది. బహుశా ఇది ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ తో ట్యాగ్ చేస్తారా, లేకపోతే మరలా ఫుల్ బెంచ్కి ఇచ్చి హీరింగ్ చేస్తారా? మరి సుప్రీంకోర్టుకి అంత వెసులుబాటు ఉందా రెండు వేరుగా మళ్ళీ అబ్జర్వేషన్స్ ఒకే అంశం మీద అనేది కూడా పరిశీలనార్హం. చూడాలి ఏం జరుగుతుందో. అయితే ఆ రోజు మనం జరిగితే ఇప్పుడు కవిత కేసు ఇట్లాంటివన్నీ కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని అనుకున్నాము. అయ్యే అవకాశాలు ఉన్నాయనేది ఇప్పుడు తెలియాలి. ఓకే, అంటే ఇప్పుడు ఇందులో ఒక చంద్రబాబు అని ముఖ్యమంత్రి అనినే కాదు కదా, ప్రజాప్రతినిధులు ఎవరైనా